ఈరోజు మనం మోస్ట్ కామన్ అండ్ హైలీ నెగ్లెక్టెడ్ హ్యాబిట్ గురించి మాట్లాడుకుందామండి. అదే మౌత్ బ్రీతింగ్. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ స్వాప్నిక, పీడోడాంటిస్ట్ వర్కింగ్ అట్ ఎంకే డెంటల్ క్లినిక్. మౌత్ బ్రీతింగ్ అంటే బ్రీతింగ్ మనం ముక్కుతో కాకుండా నోటుతో గాలి పీల్చుకునే దాన్నే మౌత్ బ్రీతింగ్ అంటామండి. ఈ మౌత్ బ్రీతింగ్కి చాలా రీజన్స్ ఉంటాయండి. ఎస్పెషల్లీ ఎన్లార్జ్డ్ ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ ఉండడం వల్ల, నాజల్ సెప్టమ్ డీవియేషన్ ఉండడం వల్ల, ఏమైనా ఎలర్జీస్ ఉన్నా ఆర్ సివియర్ కోల్డ్ ఉన్నా కానీ మనం మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ అనేది చూస్తాము. ఇది డెంటల్ కి ఎలా రిలేటెడ్ అంటే గనక, ఈ మౌత్ బ్రీతింగ్ ఉండడం వల్ల పిల్లల్లో జా గ్రోత్ అనేది ప్రాపర్ గా ఉండదండి. సో దట్ పళ్ళు ఎత్తుగా రావడం కానీ వంకర్ టింకర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇట్ ఎఫెక్ట్స్ ద ఫేషియల్ గ్రోత్. అండ్ ఈ మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ ఉండడం వల్ల పిల్లలు నైట్ టైం గురక పెట్టడం, వాళ్ళు ప్రాపర్గా స్లీప్ అనేది ఉండదు. ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల వాళ్ళ గ్రోత్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అవే కాకుండా నోరు తెరిచి ఉంచడం వల్ల సెలవ సెక్రెషన్స్ అనేవి తగ్గుతాయండి. సో అలాంటి కండిషన్స్లో డ్రై లిప్స్ కానీ బ్యాడ్ బ్రెత్ అనే ప్రాబ్లమ్స్ని కూడా చూస్తాము. సో మీ పిల్లలకి కనుక మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. ఏజ్ వైజ్ మనకి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ మన దగ్గర లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేది చేస్తామండి. మనకి హైదరాబాద్లో ఎంకే డెంటల్ 4 బ్రాంచెస్ ఉన్నాయండి. కేపీహెచ్పి, ప్రగతి నగర్, మియాపూర్, నల్లగండ్ల. యూ కెన్ కాల్ us and book an appointment. Thank you.